పుణ్యాలు చేస్తే దేవతలాగా కూడా పుట్టొచ్చు అని అన్నారు కదా! ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 100లో 99 చేశారు. ఒక్క మిస్టేక్ ఏదో చేశారు. చేసినందుకు అంటే దేవతగా పుడతారా? లేదు ఏదో జంతువులాగా పుడతారా అమ్మ? మళ్ళీ భూమి మీదే పడతారు. మళ్ళీ భూమి భూమి అనేది కర్మ భూమి అనమాట. అంటే ఒక చిన్న తప్పు చేసినా గానీ అది కౌంట్‌లోకి రాదు. ఓకే. కాబట్టి పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గంలో, పాపం చేసిన వాళ్ళు నరకంలో. ఒకవేళ అది రివర్స్ అయితే అంటే 99 మంచి చేయకుండా ఒక్క మంచి చేస్తే మళ్ళీ భూమి మీదే పడతారు. ఓకే. కాబట్టి నరకంలో కొన్ని శిక్షలు ఉంటాయి ఆత్మకి. యాతనా శరీరం అనేది ఏర్పడుతుంది అన్నమాట. బాగా పాపం చేసిన వాళ్ళకి. అందరూ అనుకుంటూ ఉంటారు మనం ఇక్కడ చనిపోయాం, బాడీ వదిలేసాము, ఇప్పుడు నరకంలో ఎంటర్ అయినప్పుడు నరకంలో కాల్చిన, వేపిన, హింసించిన మనకు పెయిన్ ఉండదు కదా అనుకుంటారు. కానీ ఇది అక్కడ యాతనా శరీరం అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. అంటే మనిషి టార్చర్ అనుభవించడానికి, చేసిన పాపాలకి టార్చర్ అనుభవించడానికి ఒక యాతనా శరీరంలో మన సోల్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. దాన్ని కాల్చిన, హింసించిన, ఆయిల్లో వేసి వేపినా కూడా దానికి శరీరం ఏం శిథిలం అవ్వదు, ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంటుంది. అదే నరకం అంటారు. తక్కువ పాపం ఉందనుకోండి భూమి మీద పడతారు. ఎక్కువ పుణ్యం ఉందనుకోండి ఆ పుణ్యం అయిపోయేంత వరకు స్వర్గంలో ఉంటారు. లేదు గొప్ప పవిత్రాత్మ, మహామహితాత్మ అని అనుకున్నప్పుడు ఏంటి దివ్యలోకాల్లో జన్మలు తీసుకుంటారు. హ్యాపీగా కృష్ణుడితో గోలోకంలోనూ, వైకుంఠంలో అమ్మ లక్ష్మీదేవి పక్కన పరిచారికలుగాను జన్మలు తీసుకుంటారు అనమాట. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ప్లెజెంట్గా ఉంచుకోవాలి.